హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వైట్ చాక్లెట్తో బ్రౌనీ అండి. చాలా స్పెషల్ అనమాట. ఈ బ్రౌనీ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే చాలా బాగుంటుందండి. టేస్ట్ నార్మల్ బ్రౌనీ కంటే కూడా ఇదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి తెలియదు, కానీ మెయిన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది బాగా సేల్ అవుతుందండి ఈ బ్రౌనీ అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిజినెస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి. పక్కా ఇంగ్రీడియంట్స్, పక్కా కొలతలు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చానమాట. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే 75 గ్రామ్స్ షుగర్ అనేది మనం తీసుకోవాలి. ప్రతిదీ మెజర్ అనేది చేసుకోవాలండి. ఖచ్చితంగా బ్రౌనీస్కి మనకి కప్ వైస్ తీసుకున్నాము అంటే అంత సరిగా పర్ఫెక్ట్గా రాదనమాట. సో నెక్స్ట్ సేమ్ అండి, 75 గ్రామ్స్ షుగరు, అలాగే 75 గ్రామ్స్ మైదా, ఈ రెండు కూడాను తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకునే వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం కరెక్ట్గా 75 గ్రామ్సే తీసుకోవాలి. సో ఈ మూడు వచ్చేసి మనకి 75 గ్రామ్స్. నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను కదా, సో దాన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు సేమ్ తీసుకొని మెజర్ చేసుకొని అయితే చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. నెక్స్ట్ 20 గ్రామ్స్ మనం మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఖచ్చితంగా మిల్క్ పౌడర్ అనేది ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. సో ఎక్కడ గడ్డలు లేకుండా తీసుకోవాలి. గడ్డలు ఉన్నాయి అంటే మనకి మళ్ళీ వేసిన తర్వాత అయితే అవి అంత బాగా మిక్స్ అవ్వదండి. మిల్క్ పౌడర్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. నెక్స్ట్ వైట్ కాంపౌండ్ చెప్పాను కదా, సేమ్ అది కూడా 75 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుగానే మనం వెయిట్ చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకి చేసేటప్పుడు టైం పట్టదండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ అండి, రీఫైండ్ ఆయిల్ 35 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ సేమ్ ప్లేస్లో అయితే బటర్ కూడా యూస్ చేయొచ్చండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఏదైనా యూస్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇంట్లోకి అయితే బటర్ యూస్ చేసుకోవడం బెటరు. కొంతమంది బిజినెస్ పర్పస్ చేసేవాళ్ళు కొంతమంది యూస్ చేస్తారండి బటరు, కొంతమంది ఆయిలే యూస్ చేస్తారు. నెక్స్ట్ 1 ఎగ్ తీసుకోవాలండి. ఆ ఎగ్ మనం ఇలాగా బ్రేక్ చేసుకొని తీసుకోవాలి. మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ఫ్రిడ్జ్లో ఉండకుండా చూసుకోండి, కూలింగ్ ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే కాంపౌండ్ అనేది కూలింగ్ తగిలితే మనకి హార్డ్ అయిపోతుంది కాబట్టి. దాంట్లోనే పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలన్నమాట. బీటర్ ఉంటే బీటర్ పైన లో స్పీడ్లో పెట్టుకొని మనము బీట్ చేసుకోవచ్చు, హై స్పీడ్లో అయితే పెట్టకూడదండి. సో మన కేక్ అనేది పొంగదనమాట. దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏది కూడా అవసరం లేదండి. మనకి క్రింకిల్ లేయర్ అనేది పైన వచ్చి చాలా బ్యూటిఫుల్గా కేక్ అయితే వస్తుందన్నమాట. సో నాకు మా పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు ఏమీ లేకుండా కొంచెం ఓపిక్గా అయితే మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎక్కువ ఫామ్గా అయితే రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి బాగా మిక్స్ అవ్వాలా ఎగ్గు, అలాగా ఇవన్నీ కూడాను కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనికి వస్తే కాస్ట్ ఇవన్నీ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తానండి. నెక్స్ట్ మనం చేసేది ఇప్పుడు 1/4 kg బ్రౌనీ అనమాట. నెక్స్ట్ దీన్ని అయితే ఇలాగా బాగా కొంచెం కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇలాగా వైట్ కాంపౌండ్ని కూడా మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ కానీ లేదు అంటే ఓవెన్ ఉంటే కానీ మెల్ట్ చేసేసుకొని ఇలాగ ఆయిల్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసేస్తే మిక్స్ అయిపోతుంది అనమాట. లేదు మీరు బటర్ తీసుకుంటున్నారు అంటే మాత్రం బటరు అలాగే వైట్ కాంపౌండ్ ఒకేసారి వేసేసి మీరు ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదు డబుల్ బాయిలింగ్ అయినా చేసేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ షుగర్ తీసుకున్నారు కదండి, ఎక్కువ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక 10 గ్రామ్స్ తగ్గించుకొని తీసుకోండి. 65 గ్రామ్స్ అలా తీసుకోండి. ఎందుకు అంటే మనకి కొంచెం తీపి అనేది ఎక్కువగానే వస్తుందండి 75 గ్రామ్స్ అనేది తీసుకుంటే. కానీ పక్కా కొలత కాబట్టి సో నేను కొలత ప్రకారం చెప్పాను. కానీ ఎక్కువ స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకుంటే స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము మైదా ఉంటుంది కదండి, ఈ మైదాని అలాగే మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం నిదానంగా. ఈలోపు మనము ఫస్టే అండి బేకింగ్ ట్రేలోకి కూడా మనము పేపర్ అనేది వేసేసుకోవాలండి, కట్ చేసుకొని. సో మొత్తం సైడ్స్ కూడా వేసుకోవాలి, ఓన్లీ కిందే కాకుండా.
ఇన్ కేస్ మనకి ఇలా కొంచెం గట్టిగా అయింది అనుకుంటే కొంచెం మిల్క్, ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి. మిల్క్ పౌడర్ తీసుకున్నప్పుడు కొంచెం ఉండలైతే ఉన్నాయి, దానివల్ల చిన్న చిన్న ఉండలైతే అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఏమైతే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇలాగా తీసుకున్న దాంట్లో మనమైతే వేసేసుకోవచ్చు. మీ దగ్గర స్క్వేర్ టిన్ ఉంటే అది బెస్ట్ అనమాట. నా దగ్గర స్క్వేర్ అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల నేను ఇది తీసుకున్నాను. 8 ఇంచెస్ టిన్ గానే ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇలాగా మిల్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. అండ్ చిన్న ముక్కలు అయితే బాగోదండి, సో కొంచెం పెద్ద సైజు ముక్కలే వేసుకొని జస్ట్ టూత్ పిక్తో కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నేను 30 మినిట్స్ బేక్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. కలర్ అయితే మనకి చాక్లెట్ కలర్ లేక చేంజ్ అయింది కదా, అది ఎందుకు అంటే మనం మిల్క్ కాంపౌండ్ వేసాం కదా, సో దానివల్ల క్రింకిల్ లేయర్ కూడా పైన అయితే వచ్చింది కదా, సో మనకి ఇట్లా లేయర్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయింది, పర్ఫెక్ట్గా బ్రౌనీ వచ్చిందనేసి అర్థం అండి. సో చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉంది మిల్క్ కాంపౌండ్ మధ్యలో వేసింది అయితే. నెక్స్ట్ మనము చల్లారిన దాకా ఒక గుడ్డ అయితే పైన వేసేసుకొని చల్లారనిచ్చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫుల్గా కూల్ అయిన తర్వాత ఇలాగా బటర్ పేపర్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. మీకు నార్మల్గా బయటలాగా కావాలి అంటే స్క్వేర్ టిన్లోనే బేక్ చేసుకోవాలి. మనకి ఇది 1/4 కిలో బ్రౌనీ వచ్చేసి 250 to 300 దాకా కూడా సేల్ చేసుకోవచ్చండి. పీసెస్ లెక్క కూడా మనకి ఇప్పుడు 250 గ్రామ్స్కి నేను కాస్ట్ అయితే చెప్పాను కదా, మీరు పీసెస్ కట్ చేసుకున్నప్పుడు మీ పీస్ ఎంత వెయిట్ పడిందో దాన్ని బట్టి కాస్ట్ అనేది దీంట్లో డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ అయితే బిజినెస్ చేసే వాళ్ళే నాకు చెప్పిన రెసిపీ అండి, చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బిజినెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ ఏమి తీసుకుని వాళ్ళైతే, నేను ఇంట్లో మాత్రమే బేక్ చేశాను కాబట్టి సో నార్మల్గా రౌండ్ టిన్లో అయితే ఇలాగా బేక్ చేసేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, మన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నన్నైతే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. అండ్ ఈ బ్రౌనీ మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. బయట తినేసేటప్పుడు మనకి నోటుకు అంటుకుంటూ అలా ఉంటాయి కదా బ్రౌనీ, సో ఈ బ్రౌనీ అయితే అస్సలు అట్లా లేదు,